హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ను మ్యాక్సిమం కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో 2023 ఆగస్టు నుంచి ఫిబ్రవరి 2024 వరకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కవర్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది డిఎస్సి, ఆల్ గ్రూప్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్: 1 మార్చి 1, బి మార్చ్ 2, సి మార్చ్ 3, డి మార్చ్ 4. The right answer is option C, మార్చ్ 3. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహిస్తారు. 2024 థీమ్ ఏంటంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్. ఒక్కోసారి ఈ థీమ్ ఏంటి అని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లో. సో ఒకే క్వశ్చన్లో 2 ఆన్సర్స్ కవర్ అయ్యేలాగా ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్స్: ఏ డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. ఆప్షన్ బి జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో. ఆప్షన్ సి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఆప్షన్ డి థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ చేంజ్. The right answer is option C, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహిస్తారు. 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది 2024 యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా, సి అమెరికా, డి జర్మనీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటి అంటే చైనా. 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023 హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో నిర్వహించారు. 20వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025 జపాన్లోని టోక్యోలో నిర్వహిస్తారు. 21వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027 చైనాలోని బీజింగ్లో జరగనుంది. ఇక్కడ మీకు ఒకే క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్లో 2-3 ఆన్సర్స్ కూడా, అంటే 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రో కబడ్డీ లీగ్ 10 విజేత ఎవరు? ఆప్షన్స్: ఏ తెలుగు టైటాన్స్, బి హర్యానా స్టీలర్స్, సి పునేరి పల్టాన్, డి పట్నా పైరేట్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పునేరి పల్టాన్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ విజేతగా పునేరి పల్టాన్ నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పునేరి 28-23 తేడాతో హర్యానా స్టీలర్స్ను ఓడించి విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్స్: ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి స్పెయిన్, డి ఇటలీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్పెయిన్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్పెయిన్లోని బర్సిలోనాలో ఫిబ్రవరి 26 నుండి 29 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: సముద్ర లక్ష్మణ ఏ 2 దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం? ఆప్షన్స్: ఏ భారత్ అండ్ మాల్దీవులు, బి భారత్ అండ్ మలేషియా, సి భారత్ అండ్ జపాన్, డి భారత్ అండ్ శ్రీలంక.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారత్ అండ్ మలేషియా. భారత్ అండ్ మలేషియా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసం సముద్ర లక్ష్మణ ఫిబ్రవరి 8 నుండి మార్చి 2 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. మిలాన్ 2024 గురించి చూద్దాము. బహుదేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ 2024ను విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్: ఏ ఐఐటి హైదరాబాద్, బి ఐఐటి మద్రాస్, సి ఐఐటి ఢిల్లీ, డి ఐఐటి రూర్కీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐఐటి మద్రాస్. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2024ను ఐఐటి మద్రాస్లో నిర్వహించారు. ఈ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్షిప్ సమ్మిట్ 2024ను మార్చి 4 నుంచి 7 వరకు ఐఐటి మద్రాస్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఫిన్లాండ్, బి స్పెయిన్, సి ఫ్రాన్స్, డి ఇటలీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్స్. ఇక్కడ ఏంటి, అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది అని అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ పార్లమెంటులో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సేంద్రీయ ఎరువుల కర్మాగారంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ బీహార్, బి పశ్చిమ బెంగాల్, సి జార్ఖండ్, డి గుజరాత్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జార్ఖండ్. ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సేంద్రీయ ఎరువుల కర్మాగారంను జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. జార్ఖండ్లోని సింద్రీలో ఉన్న పునరుద్ధరించబడిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ ఫర్టిలైజర్స్ ప్లాంట్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ జమ్మూ కాశ్మీర్, బి లద్దాఖ్, డి ఢిల్లీ, డి పంజాబ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి పశ్చిమ బెంగాల్, సి బీహార్, డి ఉత్తరాఖండ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బీహార్. దేశంలోనే మొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే ప్రారంభించారు అంటే బీహార్లో ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలో మరియు ఆసియాలోనే మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను పట్నాలో మార్చి 4న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అత్యధిక చిరుత పులులు గల రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి గుజరాత్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మన దేశంలో అత్యధిక చిరుత పులులు గల రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 పేరిట 2024 ఫిబ్రవరి 29న కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2018లో భారత్లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది.
చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3907 చిరుతపులులున్నాయి. మహారాష్ట్ర రెండవ స్థానంలో, ఇక్కడ 1985 చిరుతపులులు. కర్ణాటక మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ 1879 చిరుతపులులు ఉన్నాయి. భారత్లో చిరుతల స్థితిగతులు పేరిట 2024 ఫిబ్రవరి 29న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. శాతాల పరంగా చూసుకుంటే ఏకంగా 282% పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కానీ తెలంగాణతో పాటు గోవా, బీహార్, కేరళ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాలలో చిరుతల సంఖ్య తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, షాపూర్ కంది బ్యారేజ్ను ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్స్: ఏ సట్లెజ్, బి రావి, సి బియాస్, డి చినాబ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రావి. ఇక్కడేంటి, షాపూర్ కంది బ్యారేజ్ను రావి నదిపై నిర్మించారు. 45 ఏళ్లుగా ఎదురు చూస్తున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో రావి నది నుంచి పాకిస్తాన్కు వెళ్లే నీళ్లకు మన దేశం బ్రేక్ వేసింది. ఆ నీళ్లను ప్రస్తుతం కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు తరలిస్తుంది. 1960లో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు భారతదేశానికి, సింధు, జీలం, చినాబ్ నదీ జలాలు పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. దీంతో పాకిస్తాన్కు వెళుతున్న రావి నది జలాలను మనమే వాడుకునేందుకు ఈ నదికి ఎగువన రంజిత్ సాగర్ డ్యాం, దిగువన షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించాలని 1979లో పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన కూడా చేశారు. 1998 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమయ్యింది. 2001లో రంజిత్ సాగర్ డ్యాం పూర్తవగా షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో పాకిస్తాన్కు నీటి ప్రవాహం కొనసాగింది. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2013లో నిర్మాణం ప్రారంభించారు. కానీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య విభేదాలతో సంవత్సరానికి ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవడంతో పాకిస్తాన్కు రావి నది జలాలను పూర్తిగా నిలిపివేశారు. నెక్స్ట్, దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం గురించి చూద్దాం. దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగ మార్గం T50 అందుబాటులోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్లో. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మార్గంలో 12.77 కిలోమీటర్ల మేర నిర్మించిన T50 సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. నెక్స్ట్, చక్షు పోర్టల్ గురించి. మోసపూరిత కాల్స్, లాటరీ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్ల వంటి అనుమానిత సందేశాలను నివేదించడానికి కేంద్ర టెలికాం శాఖ చక్షు పోర్టల్ను ప్రారంభించింది. అంటే క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, చక్షు పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. వేగవంతమైన స్వదేశీ క్వాంటం కంప్యూటర్ను రూపొందిస్తున్న ఐఐటి మండి శాస్త్రవేత్తలు గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశంలోని మండి ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలిపారు. జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా ఈ ప్రాజెక్టును వారు చేపట్టారు. నెక్స్ట్ కేరళలో కృత్రిమ మేధ టీచర్ ఐరిస్ AI. కేరళ విద్యారంగంలోకి కృత్రిమ మేధ AI టీచర్ అడుగుపెట్టింది. తిరువనంతపురంలోని KTCT పాఠశాలలో ఈ AI టీచర్ను పరిచయం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో దీన్ని రూపొందించారు. ఈ టీచర్కు ఐరిస్గా నామకరణం చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్చ్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొంతవరకు కవర్ అయ్యాయి. మిగతా అవి పార్ట్ 2లో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.